Hi everyone, welcome back to my channel. I am Prasanna Wellness Coach. So ee roju meeku nenu Herbalife Nutrition lo unna all supplements, food supplements gurinchi కంప్లీట్ గా బ్రీఫ్ అండ్ షార్ట్ గా మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో మనకి కంప్లీట్ గా మనకి 12 టైప్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం టోటల్ గా 12 రకాలు ఉన్నాయన్నమాట. సో ఈ 12 టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి కంప్లీట్ గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో ద్వారా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్యులాస్ అండి. సో సెల్యులాస్ ఏంటి అని అంటే మన బాడీలో ఉన్న సెల్యులైట్ ఫ్యాట్ని తగ్గించడానికి మనకి సెల్యులాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సెల్యులైట్ ఫ్యాట్ అంటే ఏంటి అని అంటే ఎక్కడెక్కడ స్టోర్ అయి ఉంటుందంటే మెయిన్గా మన హ్యాండ్స్ అండ్ మన అబ్డామిన్ సైడ్స్ కానివ్వండి అండ్ మన థైస్ కానివ్వండి. సో మనం వెయిట్ పెరగడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయి ఉంటామో అప్పటి నుంచి మన ఫ్యాట్ అనేది సెల్స్లో ఫ్యాట్తో పాటు వేస్ట్ ఫ్లూయిడ్ కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే మన హ్యాండ్స్ పట్టుకుంటే ఇట్లా ఊగుతున్నట్టు కానివ్వండి, స్టమక్ ఊగినట్టు కానివ్వండి, థైస్ కానివ్వండి, ప్రాపర్ షేప్ లేకుండా బాడీ అనేది మనకి ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. సో వెయిట్ లాస్ గురించి ఎక్కువగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా సో వెయిట్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, వెయిట్ లాస్ మీదే చూసుకుంటూ ఉంటారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బాడీ ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ మీద అనమాట. మీకు ఇంచ్ లాస్ అవుతుంది అంటే స్టమక్ తగ్గుతుంది, హ్యాండ్స్ ఫిట్నెస్ వస్తున్నాయి, ప్రాపర్ షేప్ వస్తుంది అని అంటే మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నట్టు, ఫ్యాట్ తగ్గుతున్నట్టు. ఫ్యాట్ లాస్ అయితేనే మనకి హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నట్టు అనమాట. అది మీరు గమనించాలి. సో ఈ బాడీ ప్రాపర్ షేప్ రావడానికి, ఈ సెల్యులైట్ ఫ్యాట్ అనేది తగ్గడానికి సో మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్లో చాలా ఎక్సలెంట్ ఫుడ్ సప్లిమెంట్ అనేది ఉంది. అదేంటంటే మనకి సెల్యులాస్. సో ఇది డైలీ ఎన్ని తీసుకోవచ్చు అంటే డైలీ మామూలుగా 90 ఉంటాయి మనకి ఇందులో సప్లిమెంట్స్ అనేవి. పర్ డే 3 తీసుకోవచ్చు. సో మీరు కాల్ చేసినప్పుడు కావాలని మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మీ బాడీని బట్టి మీకు కోచ్ అనేది మీరు ఎన్ని తీసుకోవచ్చు డైలీ ఏంటి అనేది మీకు రికమెండ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి హెర్బలైఫ్ లైన్ అండి. హెర్బలైఫ్ లైన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఒమేగా 3 సప్లిమెంట్స్ అనమాట. మనం డైలీ లైఫ్లో మనం తీసుకునేది ఏంటంటే ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఆయిల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం మన చిన్నప్పటి నుంచి కూడా. మన లైఫ్ స్టైల్లో అంటే మన ఇంట్లో వాడే నూనెలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఆయిల్సే ఉంటాయి. కానీ సో మనం ఎక్కువగా మనం యాడ్ చేసుకోవాల్సింది మన ఫుడ్లో తీసుకోవాలి, మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ని పెంచుకోవాలి అంటే సో ఒమేగా 3 సప్లిమెంట్స్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఒమేగా 3 అనేది మనకు దేంట్లో దొరుకుతుంటే ఫ్లాక్స్ సీడ్స్లో దొరుకుతుంది, ఫిష్లో దొరుకుతుంది, వీటిలో దొరుకుతుంది. బట్ మనం చేసే కుకింగ్ ప్రాసెస్లో అది మన కంప్లీట్గా మనకి స్టమక్కి కానివ్వండి మన బాడీకి రిసీవ్ అవ్వదు, అంత క్యాలిక్యులేటెడ్గా కూడా మనం తీసుకోలేము. సో ఈ ఒమేగా 3 సప్లిమెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మన హార్ట్ హెల్దీగా ఉండడానికి అండ్ బాడీలో బ్లడ్లో ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి కానివ్వండి. సో మనకి ఈ ఒమేగా 3 సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సో ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మంచిగా మనం తీసుకున్నాం అనుకోండి బాడీలో ఫ్యాట్ల లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. అంటే ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. బాడీ ప్రాపర్ షేప్ రావడానికి, హై హెల్త్ మంచిగా మెయింటైన్ అవ్వడానికి, మన కంటికి సంబంధించి మన హెయిర్ కానివ్వండి, మన నర్వస్ సిస్టమ్ మంచిగా ఉండడానికి కానివ్వండి, హార్ట్ హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి కానీ సో అన్నిటికీ కూడా మనకి ఈ హెర్బలైఫ్ లైన్ ఒమేగా 3 సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే యాక్టివేటెడ్ ఫైబర్. సో యాక్టివేటెడ్ ఫైబర్ అని ఏంటంటే సో మనం నార్మల్గా మన డైలీ లైఫ్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, షుగరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ సో అట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఫైబర్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో తీసుకోవట్లేదు, అంటే పీచు పదార్థం అన్నమాట. సో ఈ పీచు పదార్థం అనేది మనం తక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే సో బాడీలో ఈ స్టమక్ ఫుల్నెస్ అనేది రాదు, అంటే స్టమక్ నిండినట్టుగా రాదు. అండ్ స్టమక్ కూడా ఏంటి అని అంటే మనకు ప్రాపర్గా క్లీన్ అవ్వదు, మోషన్ ఫ్రీ అవ్వదు, స్టూల్ అనేది పర్ఫెక్ట్గా రిలీజ్ అవ్వదు. మార్నింగ్ టైము మోషన్కి వెళ్ళాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, నార్మల్గా మోషన్ ఫ్రీ అవ్వదు. సో 2-3 డేస్కి ఒకసారి కూడా వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు, మోషన్ ఫ్రీ అవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే మన పీచు పదార్థం అనేది మనం పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నప్పుడు మన ఫుడ్లో సో మనకి మంచిగా స్టూల్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి మంచిగా హెల్దీగా బ్యాలెన్స్గా మెయింటైన్ అవ్వడం వల్ల సో మనకి ఎక్కువగా హంగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ తినాలనిపించడం కానీ, వెంటనే తినాలనిపించడం కానీ సో ఇట్లాంటిది అనిపించదు. మంచిగా బ్యాలెన్స్గా మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వడానికి, స్టమక్ మంచిగా క్లీన్ అవ్వడానికి, మోషన్ ఫ్రీగా అవ్వడానికి సో మనకి అన్నిటికీ కూడా స్టమక్ సంబంధించి యాక్టివేటెడ్ ఫైబర్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి జాయింట్ సపోర్ట్ అండి. సో మన జాయింట్స్ అనేవి అంటే మనకి ఎక్కడైతే మనకి పార్ట్స్ ఇక్కడ వేళ్ళ మధ్యలో ఈ జాయింట్స్ కానివ్వండి, కాలు, ఇవన్నీ కూడా హెల్తీగా మనకి జాయింట్స్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవ్వాలి, జాయింట్స్ హెల్తీగా ఉండాలి అంటే మనకి జాయింట్ సపోర్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు.
సో ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ నార్మల్గా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎక్కువగా వెయిట్ ఉంటారో, ఆ వెయిట్ మొత్తం మనకి ఈ లెగ్స్ మీద పడడం వల్ల ఏంటంటే మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి నార్మల్గా. అండ్ ఎక్సర్సైజెస్ కూడా అంటే అట్లా చేయడం వల్ల నార్మల్గా కూడా జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలామందికి. అండ్ ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ ఎముకల మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది తగ్గిపోవడం, అంటే ఆ మెత్తటి గుజ్జు పదార్థం లాంటివి తగ్గిపోవడం వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఈ జాయింట్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవ్వడానికి దాన్ని బట్టి మనకి జాయింట్ సపోర్ట్ అనేది నార్మల్గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి హెర్బల్ కంట్రోల్ అండి. ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తూ ఉంటారో కంప్లీట్గా, సో ఎవరైతే షార్ట్గా ఉంటారో, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, షార్ట్గా ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వెయిట్ అనేది తొందరగా తగ్గరనమాట. సో చాలా స్లోగా తగ్గుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు షార్ట్గా ఉంటారు కాబట్టి మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ మెటబాలిజం అనేది మనకి బూస్ట్ అవ్వడానికి, మంచిగా వెయిట్ లాస్, కొంచెం మంచి వెయిట్ లాస్గా స్పీడ్ అవ్వడానికి సో మనకి హెర్బల్ కంట్రోల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అంటే డెస్క్ జాబ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, అంటే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నార్మల్గా అవుట్ సైడ్ ఆఫ్ వర్క్స్ కానివ్వండి, అంటే డెస్క్ జాబ్ అంటే ల్యాప్టాప్ వర్క్స్ కానివ్వండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసే వాళ్ళకి సో ఈ మెటబాలిజం అనేది ఎక్కువగా రన్ అవ్వదు కాబట్టి బాడీలో, సో వాళ్ళు కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి అది ఫ్యాట్ కిందకే ఫామ్ అయిపోతుంది అనమాట. సో అది చాలామంది చెప్తూ ఉంటాను, నేను తక్కువ ఫుడ్డే తీసుకుంటాను కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ అయిపోతుంటాను ఇట్లా చెప్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి కానివ్వండి, డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళంతా కూడా సో మెటబాలిజం అనేది తక్కువగా ఉండడం వల్ల సో వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఎక్కువగా కనిపించదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం హెర్బల్ కంట్రోల్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే సో మంచిగా మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ కూడా కంటిన్యూగా కూడా స్టాప్ అవ్వకుండా మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్ మనకి అందరికీ తెలిసిన విషయమే. కాల్షియం అనేది దేనికి ఉపయోగపడుతుందంటే మన బోన్ హెల్త్ మంచిగా ఉండడానికి, మన టీత్ హెల్త్ మంచిగా ఉండడానికి, సో మన బోన్స్ అనేది హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి మనకి కాల్షియం అనేది కావాలి. సో నార్మల్గా మనకి బయట ఏంటంటే కాల్షియం, ఎస్పెషల్లీ కాల్షియం మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనకి హెర్బలైఫ్ కాల్షియం సప్లిమెంట్స్ ఏంటంటే విటమిన్ డి, మెగ్నీషియం అండ్ కాల్షియం కాంబినేషన్తో ఉంటుందన్నమాట. సో మెగ్నీషియం, విటమిన్ డి కాంబినేషన్తో ఉండడం వల్ల కాల్షియం తీసుకున్నట్లుగా మంచిగా అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. సో ఓన్లీ కాల్షియం తీసుకోవడం వల్ల మనకు మంచిగా అబ్జార్ప్షన్ అనేది అవ్వదు, బాడీకి రిసీవ్ అనేది అవ్వదు. సో కాబట్టి మెగ్నీషియం అండ్ కాల్షియం, విటమిన్ డి కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి సో మన బోన్ హెల్త్ కానివ్వండి, మన టీత్ హెల్త్ కానివ్వండి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉమెన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో జెంట్స్కి కూడా కాల్షియం కూడా అవసరమే. పర్ డే 600 mg తీసుకోవాలి. యాజ్ అ ప్రెగ్నెంట్ లేడీస్ 1200 mg తీసుకోవాలి. సో ఈ డెఫిషియన్సీ కారణంగా కరెక్ట్గా తీసుకోకపోతే ఆఫ్టర్ చైల్డ్ బర్త్, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎక్కువగా బోన్ పెయిన్స్ రావడం కానివ్వండి, షోల్డర్ పెయిన్స్ రావడం కానివ్వండి, ఉమెన్స్కి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ రావడం ఇదంతా స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి మామూలుగా కాల్షియం సప్లిమెంట్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే సో మంచిగా వాళ్ళకి బోన్ హెల్త్కి సంబంధించి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ చాలా మంచి సప్లిమెంట్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఎస్పెషల్ ఉమెన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్ ఉమెన్స్కి అంటే మల్టీవిటమిన్ సప్లిమెంట్స్. సో నార్మల్గా విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఎన్ని యాడ్ అవుతాయంటే ఇందులో మనకి 23 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అంటే మనకు బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ కంప్లీట్గా ఏదైతే అవసరమో ప్రతిరోజు తీసుకోవాల్సినవి ఏవైతే ఉంటాయో విటమిన్స్, మినరల్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్, అంటే మనకి ఎవ్రీడే 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్క కలర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ అనేది ఒక్కొక్క ఆర్గాన్కి అవసరం నార్మల్గా. సో మనం అంత క్యాలిక్యులేటెడ్గా కూడా తీసుకోలేము కదా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం. కాబట్టి ఏంటంటే మనం మల్టీవిటమిన్ సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో యాడ్ చేసుకున్నట్లయితే సో వాళ్ళ మంచిగా వాళ్ళ హెల్త్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. సో ఎస్పెషల్లీ మనకి ఇందులో 23 టైప్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో మీరు ఇది జస్ట్ ఒక 20 ml ఆఫ్ వాటర్లో నార్మల్గా ఒక సప్లిమెంట్ వేసినట్లయితే జస్ట్ ఒక 30 seconds లోపలే డైల్యూట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో మన ఐ హెల్త్ కావచ్చు, హెయిర్ హెల్త్ కావచ్చు, స్కిన్ హెల్త్ కావచ్చు, సో మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడు మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి కావచ్చు, బ్యాలెన్స్గా మనకు న్యూట్రిషన్ అందడం కావచ్చు. సో ప్రతి ఒక్క ఆర్గానిక్ కావాల్సిన విటమిన్, మినరల్ అన్నీ కూడా కంప్లీట్గా మనకి మల్టీవిటమిన్లో యాడ్ అవుతాయి. ఎస్పెషల్లీ మనకి ఉమెన్స్కి చాలా అవసరం మల్టీవిటమిన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అందరూ కూడా ఉమెన్స్ కావచ్చు అండ్ నార్మల్గా జెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మల్టీవిటమిన్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే ఐ హెల్త్ కానివ్వండి, హెయిర్ హెల్త్ కానివ్వండి, స్కిన్ హెల్త్ కానివ్వండి, సో ప్రతి ఆర్గానిక్ కావాల్సిన విటమిన్, మినరల్ అందుతుంది కాబట్టి చాలా హెల్తీగా ఉండడానికి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట.
అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఉమెన్ చాయిస్, ఎస్పెషల్లీ ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఓన్లీ ఉమెన్స్ కోసమే తయారు చేయబడిన సప్లిమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది ఉమెన్ చాయిస్ అండి. సో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ప్రీ మొనోపోజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, పోస్ట్ మొనోపోజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్మోన్స్ సంబంధించి ఏదైనా ఫ్లక్చువేషన్స్, ఇన్బ్యాలెన్సెస్ ఫేస్ చేస్తున్న లేడీస్ వాళ్ళందరికీ కూడా ఈ ఉమెన్ చాయిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే ఎస్పెషల్లీ మనకి సోయా ఐసోఫ్లేవనాయిడ్స్ కావచ్చు, చాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి ఇందులో. అంటే ఈ సోయా ఐసోఫ్లేవనాయిడ్స్, చాస్బెర్రీ ఇవన్నీ కూడా ఏంటంటే హార్మోన్స్ సంబంధించి ఇన్బ్యాలెన్సెస్ అవ్వకుండా మంచిగా హార్మోన్స్ మెయింటైన్ అవ్వడానికి, సో ఈ మొనోపోజ్ ప్రాబ్లమ్స్ సంబంధించి వాటన్నిటికి కూడా మనకి ఉమెన్ చాయిస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ సెల్ యాక్టివేటర్ అండి. సెల్ యాక్టివేటర్ ఎస్పెషల్లీ సెల్స్ యాక్టివ్ కావడానికి, మనం తీసుకున్న ఫుడ్ అనేది రిసీవ్ చేసుకోవడానికి బాడీ మనకి సెల్ యాక్టివేటర్ అనేది ఉపయోగపడుతుంది. చాలామంది చూడండి ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కానీ బరువు పెరగరు, ట్రై చేసినా కూడా వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. సో అలాంటి వాళ్ళు అంటే తీసుకున్న ఫుడ్ అనేది ఆ సెల్స్ రిసీవ్ చేసుకోవడానికి, తీసుకున్న ఫుడ్ అనేది బాడీ కంప్లీట్గా అబ్సార్ప్షన్ అవ్వడానికి మనకి సెల్ యాక్టివేటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారో నార్మల్గా, సో వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా కంప్లీట్గా వాళ్ళకి వేస్టేజ్ రూపంలోనే బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కువగా రిసీవ్ చేసుకోలేరు, ఎక్కువగా ఆకలి కూడా ఉండదు, తినాలనిపించదు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నార్మల్గా వెయిట్ గెయిన్లో కావచ్చు నేను చెప్పిన ఈ వీటన్నిటికి సంబంధించి సో సెల్ యాక్టివేటర్ సప్లిమెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నార్మల్గా స్కిన్ హెల్త్ కానివ్వండి, సెల్స్ యాక్టివ్గా అవ్వడం కానివ్వండి, తీసుకున్న ఫుడ్ మంచిగా బాడీకి రిసీవ్ అవ్వడానికి, హంగర్ లెవెల్స్ ఆకలి మంచిగా వేయడానికి, ఫుడ్ తీసుకోవడానికి అన్నిటికీ కూడా మనకు సెల్ యాక్టివేటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో 2 వండర్ఫుల్ సప్లిమెంట్, ఎస్పెషల్లీ మనకి ఆయుర్వేదం ప్లస్ న్యూట్రిషన్ కాంబినేషన్తో ఉన్న సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదేంటి అని అంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ఇమ్యూన్ హెల్త్ అండి. సో ఎస్పెషల్లీ ఇదేంటి అని అంటే మనకి ఆయుర్వేదం ప్లస్ న్యూట్రిషన్ కాంబినేషన్తో ఉంటుందన్నమాట సప్లిమెంట్స్ తయారు చేయబడ్డాయి. సో మనకి ఇమ్యూన్ హెల్త్ అనేది మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి, సో మంచిగా మనకి ఇమ్యూన్ హెల్త్ అనేది బాడీలో మెయింటైన్ అవ్వడానికి, సో మనకి ఇమ్యూన్ హెల్త్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఎస్పెషల్లీ ఇదేంటంటే ఆయుర్వేదం బ్రహ్మి ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి ఇందులో. సో ఆయుర్వేదం అండ్ ప్లస్ న్యూట్రిషన్ కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇమ్యూనిటీకి సంబంధించి ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బ్రెయిన్ హెల్త్, మన మెంటల్ అలర్ట్నెస్ కోసం అండ్ ఫోకస్ కోసం కానివ్వండి చూడండి, సో మన మైండ్ సెట్ కంప్లీట్గా మంచిగా మెంటల్ అలర్ట్నెస్ కోసం కావచ్చు, అండ్ మనకి లెర్నింగ్ అండ్ ప్రాసెస్ మెమరీ మంచిగా ఉండడానికి కావచ్చు, సో అన్నిటికీ కూడా మనకి బ్రెయిన్ హెల్త్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ 2 సప్లిమెంట్స్ మనకు ఆయుర్వేదం ప్లస్ న్యూట్రిషన్ కాంబినేషన్తో ఉంటాయన్నమాట. సో అండ్ లాస్ట్ వన్ ఈజ్ అలో ప్లస్. సో అలో ప్లస్ ఏంటి అని అంటే స్టమక్ స్మూత్నింగ్కి, అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ మన స్టమక్ అంతా కూడా క్లీన్గా ఉండడానికి, తీసుకున్న ఫుడ్ అనేది మంచిగా స్టమక్లో అబ్జార్ప్షన్ అవ్వడానికి, సో ఎక్కువగా ఏంటి అని అంటే స్టమక్ బ్లోటింగ్ కానివ్వండి అండ్ స్టమక్లో కొంచెం మంటగా ఉండడం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉన్నాయి నార్మల్గా. సో మనం తీసుకునే ఫుడ్ ఈ జంక్ ఫుడ్స్ కావచ్చు, ఆయిల్ ఫుడ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎక్కువగా మంట వస్తుండడం కానీ, స్టమక్ బ్లోటింగ్ ఉండడం, స్టమక్లో మంటగా ఉండడం, సో ఫుడ్ అబ్జార్ప్షన్ అవ్వకపోవడం, తినాలనిపించకపోవడం, తీసుకున్న ఫుడ్ రిసీవ్ చేసుకోకపోవడం బాడీ, సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనకి అలో ప్లస్ అనేది చాలా మంచిగా సపోర్ట్ చేస్తుందండి. సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో మొత్తం కూడా టోటల్గా మనకి 12 టైప్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి హెర్బలైఫ్ న్యూట్రిషన్లో. ఇవి కంప్లీట్గా ఫుడ్ సప్లిమెంట్స్ అండి. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మీరు కాల్ చేసినప్పుడు నార్మల్గా మీకు ఏదైతే హెల్త్ గోల్ ఉంటుందో, మీకు దేని గురించి అయితే మీకు కావాలో, మీ బాడీకి నీడ్ ఉంటుందో దాని ప్రకారంగా సో మీకు గైడ్ చేస్తాము. పర్ఫెక్ట్గా మీకు ఏదైతే సప్లిమెంట్స్ అవసరమో అవి గైడ్ చేస్తామన్నమాట. సో ఎవరైతే వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నారో, వెయిట్ గెయిన్, వెయిట్ మెయింటెనెన్స్, చిల్డ్రన్ న్యూట్రిషన్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, సో దేని గురించి అయినా సరే అండ్ సప్లిమెంట్స్ కానివ్వండి ఏదైనా కానీ కంప్లీట్గా మీకు కోచింగ్ అండ్ గైడెన్స్ కావాలి అంటే మీరు కాల్ చేయొచ్చు. అండ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు కస్టమర్ ఐడి కావాలి, సో మీరు కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ అ బాయ్.